పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కన్యా రాశి వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, రోజువారీ ఫలితాలు ఎలా ఉంటాయి, ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన అన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ప్రస్తుత కాలంలో చాలామంది అంటే ఎక్కువ మంది వివాహ సమస్యలు, ఉద్యోగ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అటువంటి వివాహ సమస్యలు ఉన్న వారికి, ఉద్యోగ సమస్యలు ఉన్న వారికి అసలు ఆ సమస్యలు కలగటానికి కారణం ఏమిటి, ఆ సమస్యల పరిష్కారం కావాలంటే ఏం చేసుకుంటే పరిష్కారం అవుతుందనే ఒక వీడియో కూడా నేను పెట్టాను. 3 వీడియోలు పెట్టాను. ఒకటి వివాహం గురించి, ఇంకోటి ఉద్యోగం గురించి, మరొకటి ముహూర్త బలం యొక్క గొప్పతనం ఏమిటో తెలియజేసే వీడియో, మొత్తం 3 వీడియోలు పెట్టాను. ఆ వీడియోలు చూడండి. అవి చూడటం వల్ల మీకు ఉన్నటువంటి అంటే మీరు కనుక ఈ రకమైన సమస్యలతో కనుక ఇబ్బంది పడుతున్నట్లయితే ఖచ్చితంగా మీకు మంచి పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నాను. ఇక్కడ కన్యా రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి వ్యక్తిగత గోచారాన్ని కనుక పరిశీలించినట్లయితే కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. 6వ స్థానం అంటేనే రోగస్థానము, పాపస్థానము, శత్రుస్థానము. కన్యా రాశికి 10వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా 6వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో విపరీతమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది. కొద్దిగా అనారోగ్య సమస్యలు, ఆరోగ్య భంగం లాంటివి కూడా కలిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. శత్రు సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి. అలానే ద్వితీయ స్థానాధిపతి, భాగ్యస్థానాధిపతి, అదృష్ట స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా ఎక్కడున్నాడు అంటే మీ రాశికి 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. 6వ స్థానంలో ఆల్రెడీ రాహు ఉన్నాడు. ఇప్పుడు అంటే ఓవరాల్గా తీసుకుంటే ప్రస్తుతం చాతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం ఏర్పడుతూ ఉన్నది. ఈ చాతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమిల వలన ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయంటే అంటే ప్రస్తుతం ఒక కన్యా రాశి వారికి మాత్రమే కాకుండా ఈ గ్రహస్థితులు మొత్తం అన్ని గ్రహాలు ఒకే రాశిలో గుంపుగా ఉన్నటువంటి కారణం చేత ప్రతి రాశి వారు కూడా ఏదో ఒక రకంగా ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. అటువంటి వారు కొన్ని పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ ఆల్రెడీ రాహు ఉన్నాడు, బుధుడు కూడా 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. ద్వితీయాధిపతి, ధనాధిపతి, వాక్స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా 6వ స్థానంలోనే ఉన్నాడు. తరువాత 13వ తేదీ ఉదయం నుంచి రవి కూడా అక్కడే వెళ్తాడు. రవి కూడా అదే స్థానంలోకి వెళ్తాడు. అంటే 13వ తారీఖు నుంచి చాతుర్గ్రహ కూటమి యొక్క ప్రభావం మీ రాశికి 6వ స్థానంలో జరుగుతుంది. 6వ స్థానం అంటే శత్రుస్థానము, రోగస్థానము, పాపస్థానము అంటారు. ఈ 6వ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాలు ప్రధానంగా రవి రాహు గ్రహాల కలయిక పితృదోషాన్ని కలిగిస్తుంది. అలానే రవితోటి కనుక ఏ గ్రహం కలిసినా సరే ఆ గ్రహం అస్తంగతుడుగా మారతాడు. అంటే అస్తంగత్వం పొందుతారు. అంటే వాటి యొక్క శక్తి కొంతవరకు తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రుణాలు చేయకుండా ఉండటం అనేది రాశి వారికి ప్రధానంగా చెప్పదగిన సూచన. ఉద్యోగపరంగా తీసుకుంటే కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. అటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళటం చాలా ఉత్తమమైనటువంటి పని. అంటే అనవసరమైన విషయాల్లో మన జోక్యం పనికిరాదు. ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్న దాని ప్రకారం తీసుకుంటే ఇక మీ రాశికి 5వ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. 5వ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావం అంటే 5వ స్థానంలో కుజుడు సంచారం చేయటం వల్ల ఒక రకంగా చెప్పాలంటే ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత బ్రహ్మాండమైన క్రమశిక్షణ పెరుగుతుంది. అంటే క్రమశిక్షణతో కూడినటువంటి కఠినమైన శ్రమ చేయటం వలన లక్ష్య సాధనలో విజయం వైపు అడుగులు పడుతూ ఉంటాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడానికి కొంచెం ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వారికి లేదా రియల్ ఎస్టేట్లో కానీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానీ ఉన్నటువంటి వారికి మంచి లాభాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక శని ప్రభావాన్ని కనుక తీసుకుంటే శని 7వ స్థానంలో మీనరాశిలో సంచారం చేయటం వల్ల కొద్దిగా అనుకున్నటువంటి పనులలో ఆలస్యం కలుగుతుంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి. మరి డే-వైజ్గా పరిశీలిస్తే కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందని కనుక మనం తీసుకుంటే 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ మధ్యాహ్నం 1:41 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది తృతీయ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత చేసేటటువంటి పనులు, వేసేటటువంటి అడుగులు ధైర్యంగా అడుగులు పడుతూ ఉంటాయి.
అడుగులు ధైర్యంగా ముందుకు పడతాయి. కమ్యూనికేషన్స్ చక్కగా పెరుగుతూ ఉంటాయి. చిన్న ప్రయాణాలు కొద్దిగా కలిసి వస్తాయి. ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి అని చెప్పాలి. సోదర సంబంధాలు చక్కగా మెరుగుపడతాయి. కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ముందుకు వెళ్ళడానికి ఉత్సాహంగా మారుతూ ఉంటుంది. ఇక్కడ మీరు ఓం గణేశాయ నమః అనేటటువంటి మంత్రపారాయణం చేయటం చాలా మంచిది. 12వ తేదీ మధ్యాహ్నం 1:41 నుంచి 14వ తేదీ రాత్రి 12:40 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది మీకు ఏ రకంగా ఉంటుందంటే, ఇది మీకు చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత కొద్దిగా తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించండి. మానసికమైనటువంటి అశాంతి కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తులకు వాహనాలకు సంబంధించినటువంటి విషయాలలో జాగ్రత్తలు పాటించాలి. ఇక 14వ తేదీ రాత్రి 12:40 నుంచి 17వ తేదీ ఉదయం 9:04 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది మీకు బ్రహ్మాండమైనటువంటి క్రియేటివిటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. అంటే ఎడ్యుకేషన్లో కానీ, లేదా చేసేటటువంటి వర్క్లో కానీ, జాబ్లో కానీ, దేంట్లో అయినా సరే మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు. సృజనాత్మకత పెరుగుతుంది. చేసేటటువంటి ప్రతి పని కూడా శుభ ఫలితాన్ని పొందుతారు. ప్రేమ వివాహాలకు అనుకూలంగా మారుతూ ఉంటుంది. విద్యార్థులలో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంటుంది. ప్రేమలో ఉన్నటువంటి వారికి సంతోషకరమైనటువంటి వార్తలు కూడా తెలిసే అవకాశాలు ఉంటాయి. ఇది చాలా మంచి ఫలితాన్ని పొందుతారు ఇక్కడ మీరు. ఇక 17వ తేదీ ఉదయం 9:04 నుంచి 19వ తేదీ మధ్యాహ్నం 2:57 వరకు ఉండేటటువంటి సమయాన్ని తీసుకుంటే ఇక్కడ మీకు మీ రాశికి 6వ స్థానంలో పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం ఈ రాశి వారికి కలుగుతుంది. అంటే 5 గ్రహాలు ఒకే స్థానంలో, ఇది కేవలం 2 రోజులు మాత్రమే ఉంటుంది పంచగ్రహ కూటమి ప్రస్తుతం. కానీ ఈ 2 రోజుల్లో అయినప్పటికీ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావంతో ఈ 2 రోజులు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఒత్తిడి యొక్క తీవ్రత బాగా పెరుగుతుంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కానీ, అగ్రిమెంట్స్ కానీ వాయిదా వేసుకోవటం మంచిది. ఇంకా తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప ముందుకు సాధ్యమైనంత వరకు ముందుకు వెళ్ళకూడదు. అన్నింటికంటే ప్రధానమైనది ఏంటంటే రుణాలు తీసుకోవటం కానీ, రుణాలు ఇవ్వటం కానీ ఇక్కడ మనకు నిషిద్ధం అని చెప్పాలి. 19వ తేదీ మధ్యాహ్నం 2:57 నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉన్నటువంటి ఉన్న రోజులు కనుక మనం పరిశీలిస్తే దాంపత్య జీవితం బాగుంటుంది. భాగస్వామ్యాలు కీలకంగా మారుతూ ఉంటాయి. అవివాహితులుగా ఉన్నటువంటి వారికి కొత్త కొత్త సంబంధాలు వస్తూ ఉంటాయి. మాటలు మాట్లాడేటప్పుడు అస్పష్టంగా కాకుండా స్పష్టంగా ఉండేటటువంటి విధంగా చూసుకోవాలి. మీ ఇంట్లో ఉండేటటువంటి పూజా మందిరంలో తెలుపు రంగు పూలతో కనుక ఆ రోజు పూజ చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. అయినా లక్ష్మీదేవి పూజ చేయడం అనేటటువంటి దాదాపుగా మంచిది. మొత్తం మీద కన్యారాశి వారికి 10 రోజులు కనుక తీసుకుంటే నిర్ణయాలు, సంబంధాలతో కూడినటువంటి కీలకమైనటువంటి మార్పుల కాలంగా ఇది ఉండబోతుంది అని చెప్పాలి. ఇవి కన్యారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.